బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866153999. నమస్కారం, శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 2వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం సోమవారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈ రోజు శ్రావణ మాస బహుళపక్ష అమావాస్య తిథి పూర్తిగా. మఖ నక్షత్రం రాత్రి 12 గంటల 20 నిమిషాల వరకు, తదుపరి పూర్వ ఫల్గుని నక్షత్రం. శివం యోగం సాయంత్రం 6 గంటల 20 నిమిషాల వరకు, తదుపరి సిద్ధం యోగం. చతుష్పాద కరణం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు, తదుపరి నాగవ కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 11 గంటల 4 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 9 గంటల 41 నిమిషాల నుండి 11 గంటల 27 నిమిషాల వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6 గంటల 2 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 29 నిమిషాలకు, చంద్రోదయం లేదు. చంద్రాస్తమయం సాయంత్రం 6 గంటల 13 నిమిషాలకు. అభిజిత్ ముహూర్తం పగలు 11 గంటల 51 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల నుండి 3 గంటల 59 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 36 నిమిషాల నుండి 9 గంటల 9 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాల నుండి 3 గంటల 22 నిమిషాల వరకు. యమగండం ఉదయం 10 గంటల 42 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషాల వరకు. ఈ రోజు సోమవతి అమావాస్య. ఆమా సోమవార వ్రతం. అమావాస్య తిథి సోమవారం వచ్చిన రోజును సోమవతి అమావాస్య అని పిలుస్తారు. శివ పురాణం ప్రకారం శివుణ్ణి పూజించడానికి సోమవతి అమావాస్య చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు భక్తులు ఉపవాసం ఉండి శివునికి రుద్రాభిషేకం చేస్తారు. తమ జాతక చక్రంలో చంద్రగ్రహ దోషాలు ఉన్నవారు వాటిని అధిగమించడానికి ఈ రోజు చంద్రగ్రహ శాంతులు చేయించుకుంటారు. ప్రతి అమావాస్య రోజు పితృదేవతలకు శ్రార్థ కర్మలు ఆచరించడానికి అనుకూలం. అంతేకాకుండా కాలసర్ప దోష నివారణ పూజలు చేయించుకోవటానికి కూడా అనుకూలం. ఒరిస్సా రాష్ట్రంలో ఈ రోజు సప్తపూరి అమావాస్యగా పండుగ జరుపుకుంటారు. ముఖ్యంగా పూరిలోని జగన్నాథ స్వామి దేవాలయంలో, అలంచండి దేవాలయంలో వేదోక్త ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ రోజు సప్తపూరి తడ అనే ప్రత్యేక తీపి వంటకాన్ని జగన్నాథ దేవాలయం నుండి జగన్నాథుడు పంపే ప్రత్యేక బహుమతిగా అలంచండి దేవాలయానికి భక్తులు పంపుతారు. ఈ రోజు పోలా వ్రతం. దీనినే పోలాంబ వ్రతమని, పోలాల అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ వ్రతాన్ని సంతానం లేని స్త్రీలు, తరచూ గర్భస్రావం అవుతున్న వారు త్వరగా దోషాలు తొలగిపోయి సంతానం కలగాలని కోరుకుంటూ ఆచరిస్తారు. పోలేరమ్మ తల్లి, పోచమ్మ తల్లి లేదా పోలాంబ దేవతగా పిలువబడే గ్రామ దేవతలు తమ సంతానాన్ని కాపాడి కష్టకాలంలో రక్షించే శక్తులుగా భక్తులు భావిస్తారు. వివాహిత స్త్రీలు తమ సంతాన ఆయురారోగ్యాల కోసం రేపు ఈ వ్రతం ఆచరించి కంద దుంపను బ్రాహ్మణులకు దానం చేస్తారు. వివాహిత స్త్రీలు తమ సంతానం ఆయురారోగ్యాల కోసం ఈ రోజు ఈ వ్రతం ఆచరించి కందదుంపను బ్రాహ్మణులకు దానం చేస్తారు. ఈ రోజు పిఠోరి అమావాస్య. ఈ రోజు భక్తులు దుర్గాదేవిని పూజిస్తారు. పీఠ్ అంటే ధాన్యపు పిండి అని అర్థం. ఈ రోజు వివాహిత తల్లులు తమ పిల్లల ఆయురారోగ్యాల కోసం, ఉన్నతి కోసం బియ్యపు పిండితో 64 దేవతల ప్రతిమలను తయారు చేసి దుర్గాదేవిని, అష్టమాతృకులను, సప్తమాతృకులను పూజించి ప్రత్యేక ఆహార పదార్థాలను నివేదన చేస్తారు. ఈ రోజు కుశగ్రహణం. ప్రతి హిందూ మత కార్యక్రమాలలో తప్పనిసరిగా వాడే దర్భలను సేకరించడానికి ప్రత్యేకమైన రోజు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ రోజు అన్వాధానం. వైష్ణవులు ఈ రోజంతా ఉపవాసం ఉండి రేపు ఉదయం ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. ఈ రోజు 5వ శ్రావణ సోమవార వ్రతం. భక్తులు ఈ రోజంతా పగటిపూట ఉపవాసం ఉండి 108 బిల్వాలతో రుద్రాభిషేకంతో శివుణ్ణి పూజించి నక్త కాలంలో భోజనం చేస్తారు. ఈ రోజు 5వ శివముష్టి వ్రతం. వివాహిత స్త్రీలు తమ పెళ్లైన మొదటి 5 సంవత్సరాలు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున ఒంటిపూట భోజనం చేసి శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజించి ఒక్కో సోమవారం రోజున ఒక్కో ధాన్యంతో ప్రసాదం నివేదిస్తారు. 5వ సోమవారం రోజున బార్లీ గింజలతో చేసిన పదార్థాలను నివేదన చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అని నమ్మకం. కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం ఈ రోజు అగ్ని సావరణిక మన్వాది. శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం ఈ రోజు రుద్ర సావరణిక మన్వాది. ప్రతి మన్వాది రోజున పితృదేవతలకు శ్రార్థ విధులను నిర్వర్తించడం సాంప్రదాయం. ఈ రోజు వృషభోత్సవం. వ్యవసాయదారులు తమ ఎద్దులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.